రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. కానీ హైడ్రా పేరుతో పేద ప్రజలు రక్తం దాగుతున్నాడు రేవంత్ రెడ్డి. సార్ మీకు మాట చెప్తున్నా, అంబర్పేట నియోజకవర్గంలో నేను కంటెస్ట్ చేసిన, బతుకమ్మ కుంట కట్టిండు, ఈరోజు మొగోడు అనిపించుకున్నాడు. వాళ్ళ టీఆర్ఎస్ నాయకుడు కబ్జా పెట్టిన ల్యాండ్ని ఈరోజు ఆ బతుకమ్మ కుంటని కాపాడి ఈరోజు మంచి సుందరవనంగా తీర్చిదిద్ది ఈరోజు ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ అన్నీ కూడా రేట్లు పెరిగినాయని చెప్పి ప్రజలందరూ వచ్చి రేవంత్ రెడ్డి గారికి హర్షం పలుకుతున్నారు. స్వయాన వాళ్ళ ఎమ్మెల్యేనే వచ్చి రేవంత్ రెడ్డి గారిని బతుకమ్మ కుంటని తయారు చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పి కాలేరు వెంకటేష్ గారు వచ్చి ప్రోగ్రాంలోనే చెప్పినారు. వాళ్ళ ఎమ్మెల్యే సర్టిఫికేట్ ఇచ్చినాక ఈ నాకు వస్తుంది సార్, నాకు అర్థం కాదు. ఈరోజు సున్నం చెరువుని చూడండి ఎంత మంచిగా చేసిండో. ఈరోజు హైదరాబాద్లో గత 10 సంవత్సరాల చిన్న వర్షం పడితే రోడ్లన్నీ నిండిపోతుండే. మీరు లాస్ట్ 2 years చూడండి, ఒక్క దగ్గర ఇంట్లో నీళ్ళు వచ్చినాయా? ఈరోజు హైడ్రా చేయబట్టే కదా నాలాలు మోరీళ్ళు క్లీన్ చేయడం, చెరువులను కబ్జా పెట్టుకోవచ్చు అంటారా సార్? పెట్టకూడదు. మీరు సీనియర్ జర్నలిస్టే కదా, మీరు చెప్పండి కబ్జా పెట్టుకోవచ్చా? చెరువులలో పోయి ఇల్లులు కట్టుకుంటే ఓకేనా మీకు? అంటే కదా ఒక విషయం అంటే అనకండి, మీకు చెరువులలో ఇల్లు కట్టుకోవాలంటే మీరు ఓకేనా? తప్పే, 100% తప్పే. ఇప్పుడు చెరువులలో ఇల్లు కట్టుకుంటారు, వర్షాలు వస్తాయి, చెరువులలో ఇంట్లో ఇల్లు కొట్టుకపోతాయి. ఆ రోజు మళ్ళీ మీరే అంటారు ప్రభుత్వం ఏం చేస్తలేదు, మొత్తం లోకట్టు ప్రాంతాలలో మొత్తం ఇంట్లో నీళ్ళు పోయినాయి, ప్రజలందరూ తింటానికి తిండి లేదు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు అంటారు. మీరు చేసేది రైటే గానీ దానికి ఏమైతుందంటే కట్టిన బిల్డర్ బానే ఉన్నాడు, అమ్మిన బిల్డర్ బానే ఉన్నాడు. సార్ హైడ్రా ఒక్క నిమిషం తరగతి పేద ప్రజలు సార్ ఏ అపార్ట్మెంట్ హైడ్రా కూలగొట్టిందో నాకు చెప్పండి. ఏ బిల్డరు దీనికి హైడ్రాకు బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ కట్టొద్దు అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిండ్రు. గవర్నమెంట్ ఏం చేసింది, కొత్త చెరువులను ఆక్రమిస్తే కూలగొడతామని చెప్పిండ్రు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్తున్నారు. నేను పోయి నేను చెరువులలోనే ఉంటా అంటే ఎట్లా అండి? మీరు ఒప్పుకుంటారా? చెరువులలో ఎవరైనా కట్టుకోవచ్చా? చెరువులు అనేది దాంట్లో మనకు దాని ఫ్రీ ఫ్లో పోయడానికి చెరువుల కోసం ఉంటే చెరువులు అన్నీ కూడా ఇంత నేరో బాటిల్ నెక్ అయిపోయినాయి. ఈరోజు చెరువులను అందరూ కూడా ప్రాపర్గా రిజనేట్ చేస్తున్నాడు ఆయన. చేసి చెరువు ఒడ్డు మీద ఇప్పుడు మూసి అనుకుందాం, మూసి ప్రవాహిక ప్రాంతంలో ఉన్న ఆ ఇల్లులందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము. ఇక్కడ నీళ్ళు వస్తే మళ్ళీ మీ ఇంట్లోకే వస్తున్నాయి. మీరు ఉన్నా కానీ కూడా పక్కా ఇల్లులు కావు కాబట్టి మీరున్న వాళ్ళందరూ కూడా మీకు డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోండి, ఇదంతా క్లీన్ చేసేద్దాము. ఎందుకంటే హైదరాబాదు ఎప్పుడైతే ఈ మూసి కట్టినరో ఆ రోజు అది 30 లక్షల మందికి సరిపోయే మందికి కట్టిన నాలాలు కానీ మోరీలు కానీ అవి ఈరోజు 1,30,00,000 మంది అయినరు. ఈ రోజు ఇంత చెప్పింది చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది రోహన్ రెడ్డి గారు. కాకపోతే ఏంటంటే బిల్డర్ సేఫ్ అయిపోయాడు, అమ్మి వాడు చెరువులో కట్టడం అంటున్నా సార్. ఇవాళ కూడా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు సేఫ్ అయిపోయారు, దాన్ని రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు సేఫ్ అయిపోయారు సార్. హైదరాబాద్ బ్యాంక్ లోన్ ఇచ్చిన వాడు సేఫ్ అయిపోయాడు సార్. కానీ హైదరాబాద్ లో ఒక్క దాఖలా చెప్పండి. ఎన్ని లేవండి, 100 మంది మొన్న వచ్చి బస్ ఏడ్చుకుంటూ ఇక్కడ పెద్ద సభ చేశారు కదా హైదరాబాద్ లోనే. ఎవరు చేసింది? హైడ్రా బాధితుల సంఘమే ఒకటి ఏర్పడి. సార్ హైదరాబాద్ బాధితుల సంఘం ఎవరు తెలుసా? చెరువులలో ఇల్లులు కట్టుకున్న వాళ్ళు, చెరువులలో గుడిసెలు కట్టుకున్న వాళ్ళు, అపార్ట్మెంట్లు కానీ ఈ ఫామ్ హౌస్లు కట్టుకుంటే గుల్లగొడితే తప్పు కాదు. ఫామ్ హౌస్లు గుల్లగొట్టిండు బరాబర్గా, అపార్ట్మెంట్స్ ఒక్కటి గుల్లగొట్టలే ఇంతవరకు. నాకు హైదరాబాద్ లో ఒక్క అపార్ట్మెంట్ కూలగొట్టిని చూపించండి చెరువులో కట్టి. సో అట్లా అపార్ట్మెంట్ బాధితులు ఉంటే మీ దగ్గరికి రావచ్చు. అపార్ట్మెంట్ బాధితులు ఉంటే డైరెక్ట్ కొట్టిన వాళ్ళు సార్ అపార్ట్మెంట్ డెఫినెట్ గా. ఇంకొకటి వాళ్ళకు కూడా చెప్పిండ్రు, కట్టిన దానికి ఇప్పుడు మేము డిస్టర్బ్ చేయము, ఫర్దర్ గా మాత్రం కడితే మాత్రం ఊకోమని చెప్పిండ్రు. ఓకే సార్ ఇది రాంగ్ ప్రాపగాండా చేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో, ఇవన్నీ రాంగ్ ప్రాపగాండా చేస్తున్నారు. ఏదో ఒకటి సోషల్ మీడియాలో మేము ఎంత రేపితే అంత రాస్తామని అంటే ఈ ఊకునేటోళ్ళం కాం సార్. చాలా అయిపోయింది. ఏదో సోషల్ మీడియాలో ఉన్నది, నాకు ఛానళ్ళు, నాకు టీవీ ఉన్నది, నేను ఏదన్నా ఒకరి మీద రాస్తామని అంటే మాకు కూడా మాకు హక్కులు ఉంటాయి. యాజ్ ఎ సివిలియన్ నేను కూడా ఈ భారతదేశం పౌరుని, నా మీద ఏది పడితే అది రాస్తా అంటే నేను కూడా ఊకోను. మీ నిర్దిష్టమైన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయంటే రాయండి, మేము ప్రజా జీవితంలో ఉన్నప్పుడు రాయండి. కానీ గాలి మాటలు నోటికి ఎంత వస్తే అంత రాస్తే మాత్రం ఊకునే ప్రసక్తి అయితే లేదు. ఓకే రోహిన్ రెడ్డి గారు, మేము కూడా లీగల్ గా చట్టపరంగా ఏడికి పోవాలో ఆడదాకపోతాం. ఓకే, ఇప్పుడు ప్రజెంటు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో.
కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని సీట్లు ఎన్ని మేయర్ స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? కంప్లీట్ స్వీప్ చేస్తాం. పక్కా 100% ఎక్కడగానే 100% వస్తుంది. స్వీప్ చేస్తాం. ఎందుకంటే లాస్ట్ 2 yearsలో ముఖ్యమంత్రి గారి పరిపాలన మీద ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రజాపాలనకు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ప్రజాదరణ పెరిగింది. ఇంకా ఏది 6 హామీలు అమలు చేశారనే 100% చేసినాం. ఏమేమి చేశారు? ఇప్పుడు ఆ మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినామా? ఓకే. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నామా? 2. మీకు రైతు రుణమాఫీ చేసినామా? ఇప్పుడు పడిందా ఈ సంవత్సరం? రుణమాఫీ చెప్పాను. 22,000 కోట్లు రుణమాఫీ చేసినామా? రైతు భరోసా ఒకటి ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు ఇస్తారా? ఇది చాలా లేట్ అయినట్టుంది. ఇస్తారు. ఆయన జీతాలు ఇవ్వకపోతుండే. ఓకే. ఆయన జీతాలే మీకు ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తుండే, నెలకు రావాల్సిన జీతాలు ఇవ్వకపోతుండే. ఆర్థికంగా రాష్ట్రాన్ని మొత్తం కూడా పాతాళ లోకాలు దొక్కిండు గత ముఖ్యమంత్రి. ఈ రోజు మీరు రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ నన్ను అడగండి, ఫస్ట్ రోజు వాళ్ళ అకౌంట్లో జీతాలు పడుతున్నాయి అనేది అడగండి. లాస్ట్ టైం ఇన్స్టాల్మెంట్లు వచ్చేటి మీరు అడగండి. అలానే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కదా. ఈ రోజు అయితే పక్కాగా వస్తున్నాయా? ఈ రోజు రైతు బంధు వేస్తున్నాడు. ఒక 10 రోజులు అటు ఇటు అవుతుండొచ్చు, కానీ బరాబర్ వేస్తాడు. ఓకే. అది వేస్తున్నాడా? తర్వాత మీకు సన్నాలకు బోనస్ ఇస్తుండే 500 రూపాయలు. మొన్న రాలేదు. అడగండి మీరు ఎవరినన్నా, మీరు ఎవరినన్నా కనుకోండి. మీరు యూరియా అనేది సార్ మీరు కూడా ఇంత సీనియర్ అయి ఉండి మీరు కూడా ఇట్లా మాట్లాడితే నేను చూశానండి. ఒక మాట చెప్తాను సార్. యూరియా ఎవరి చేతులు ఉంటుంది సార్? కేంద్రం చేతులు ఉంటది కదా. కేంద్రంకి వెళ్ళి వచ్చిన తర్వాత మేము కేంద్రంకి వెళ్ళి వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ రోల్ ఈజ్ ఓన్లీ అ కొరియర్ సర్వీస్. అది సరిగా లేదనే కదా ఏంది సర్వీస్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 100 మంది రైతులు ఉంటే 1000 బస్తాలు కావాలంటే మీరు ఇండెంట్ పెట్టుకోవాలి. సార్ ఇండెంట్ 3 సార్లు పెట్టినాం. ముఖ్యమంత్రి గారు స్వయాన పోయి 3 సార్లు కలిసిండు కేంద్ర మంత్రిని. కలిసినా గానీ వాళ్ళకు ఇప్పుడు మన దగ్గర యూరియా అనేది బయట కంట్రీ నుంచి రావాలి. అవును. సో ఈసారి బయట కంట్రీ నుంచి ఇండియాకి రావడమే షార్టేజ్ ఉన్నది. కానీ మిగతా రాష్ట్రాల్లో లేదు కదా. ఎక్కడ ఉన్నది? ప్రతి దగ్గర ఉన్నది. ఎక్కడ? ఏపీలో కనపడలేదు. 100% ఉండే సార్. ప్రతి సరే మీరు ఇండెంట్ పెట్టిండేదైనా రైతులకు చూపించారా? 100% సార్. అది పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. మీరు ఆర్టీఎల్ డొమైన్ కాదండి. మీరు యాజ్ ఏ పార్టీ లీడర్ మేము ఢిల్లీకి పోయిన ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇచ్చింది. ప్రతిసారి రిప్రజెంటేషన్ ఉంది. చెప్పలేకపోయారే రైతులకు, బాబు ఇది మన చేతిలో లేదు, ఒక మాట చెప్పాలా, ఇది కేంద్రం ఇస్తే మేము మీకు ఇస్తాము అని మీరు చెప్పుకోలేక రైతుల్లో చాలా ఒక వ్యతిరేకత పెంచే విధంగా ప్రచారం జరిగింది. సార్ మీకు ఒకటి మాట చెప్తా. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నాడు. టిఆర్ఎస్ వాళ్ళు ఎవరి మీద పోయి పోరాటం చేయాలి? జనరల్ గా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన రాష్ట్ర ప్రభుత్వం బరాబర్ ముఖ్యమంత్రి గారు కానీ మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు బాగా చెప్తా చెప్పిండ్రు. ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిండ్రు, కేంద్రం నుంచి వస్తలేదు, వచ్చిందంటే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని. ఇది కొనుక్కొని మన గోడౌన్లో స్టోర్ చేసుకునేది కాదు కదా సార్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది మన స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చేస్తాం. మన స్టేట్ గవర్నమెంట్ రాగానే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అవును. సో దాంట్లో స్టేట్ గవర్నమెంట్ రోల్ ఈజ్ వెరీ మినిమల్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వకపోతే మనం సెంట్రల్ గవర్నమెంట్ పోరాటం చేసి దేశంలో అత్యధికంగా మేము యూరియా తీసుకురాగలిగినాం. లాస్ట్ కి 10 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినరు, కలిసిండ్రు, ప్రధానమంత్రిని కలిసిండ్రు, కేంద్ర మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ ని కలిసి 3 సార్లు కలిసిండ్రు. రాహుల్ గాంధీ కంటే ప్రధానమంత్రిని ఎక్కువ కలిసాడు రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులను ఎక్కువ. అవును సార్. రాష్ట్రం నడవాలంటే మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రినే కలిసాడు కదా, నడ్డనైతే కలవలే కదా. మేము ఎవరిని కలిసినాం? ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసిండు. ముఖ్యమంత్రి పోయి వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధినో లేకపోతే వాళ్ళ బీజేపీ జాతీయ అధ్యక్షుని అయితే కలవలే కదా మేము. ఓ ప్రధానమంత్రిని కలవకపోతే మనకు రాష్ట్రానికి రావాల్సిన ఎన్నికలు వస్తాయి. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండ్రు. ఈరోజు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. మన మిగులు బడ్జెట్ ఉండే దాన్ని తీసుకపోయి 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. అప్పు భారాన్ని తగ్గించుకుంటూ ఒక్కొక్క బెనిఫిషియరీ స్కీమ్ ప్రజలకు తీసుకుపోయి ఇస్తుందా లేదా? ఈరోజు మీరు చూడండి హైదరాబాద్ని ఎంత బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నాడు. ఒకటి ఏదైనా స్మార్ట్ సిటీ పెట్టా. అవును, ఆ ఫ్యూచర్ సిటీ పెడుతున్నాడు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పెట్టి మనకు ఇప్పుడు సిటీ అంతా క్లస్టర్ లెక్క అయిపోయి ట్రాఫిక్ జామ్లు అయిపోయి ఎంత ఘోరంగా తయారైంది హైదరాబాదు. సో ఒక కొత్త సిటీ అవసరం ఉంది. ఆ రోజు హైదరాబాద్ ఉన్నప్పుడు అప్పుడు హైటెక్ సిటీ ఎందుకు కట్టుకున్నాం మనం? సిటీ ఎక్స్పాండ్ అవుతున్నది, మనం కూడా మెట్రోపాలిటన్ సిటీలో బతకాలి.
ఈరోజు ముంబై ఢిల్లీ అంటున్నాం, మేము పోటీ పడుతు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నాడు, నేను న్యూయార్క్ తోటి, టోక్యో తోటి, జపాన్ తోటి పోటీ పడతాను అంటున్నాడు. కేసీఆర్ లేక నేను కరీంనగర్ని టర్కీ చేస్తా, హైదరాబాద్ని ఇస్తాంబుల్ చేస్తా, లేకపోతే డాలస్ చేస్తా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడతలేడు కదా. కేసీఆర్ గారు అన్నప్పుడు మీరు ఎందుకు అడగలేదు అప్పుడు 10 ఏళ్ళ నుంచి? మీరు న్యూయార్క్ చేస్తానో, డల్లాస్ చేస్తానో, టర్కీ చేస్తానో, ఇస్తాంబుల్ చేస్తామని ఎందుకు కేసీఆర్ చెప్పిండు కదా, ప్రజలైతే అడగలే కదా. అందుకే కదా ఓడించింది ప్రజలు. మరి 10 సంవత్సరాల తర్వాత మేము చెప్పింది చేస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మేము చూడండి 3 సీట్లకెళ్ళి 8 సీట్లకైనాం, 2 బై ఎలక్షన్స్ గెలిచినాం, ఎమ్మెల్సీ సీట్లు గెలిచినాం, గ్రామ పంచాయతీలు మీరు ఎలక్షన్లో చూడండి.